ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి కన్సల్టెంట్గా సంథింగ్ చేస్తాను మీరు. సాఫ్ట్వేర్ కంపెనీ దాంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నేను. అండ్ పొలిటికల్ అనలిటిక్స్ దాంట్లో అఫీషియల్గా చేస్తున్నాను. కంపెనీ పేరు దీని తర్వాత చెప్తాను. అది సౌండ్ రాకూడదు కాబట్టి అందుకే దాని బిఫోర్ కంపెనీ పేరు వదిలేసి పొలిటికల్ అనలిటిక్స్ అని చాలా క్లియర్గా చెప్పారు. పైగా నాకు ఇంట్రెస్ట్ అయిన ఇదే కదా సబ్జెక్ట్ కదా అది. సో రెండు రకాలుగా ఎర్న్ చేస్తున్నారు ఇప్పుడు. డిజిటల్ యాడ్స్ కూడా చేస్తాను, అది నా పాకెట్ మనీ అనుకోండి షాపింగ్కి. డిజిటల్ యాడ్స్ ఎప్పుడు చేస్తాను, ఆల్మోస్ట్ 6 years నుంచి చేస్తూనే ఉన్నా. మాధురితని హేట్ చేస్తున్న వాళ్ళంతా ఎంత అండి శాలరీ అడగొచ్చా? మగవాళ్ళని శాలరీ అడగకూడదు, ఆడపిల్లని అడగచ్చు. పొలిటికల్ అనలిటిక్స్ అయితే 1.5 శాలరీ. జస్ట్ 1,50,000 రూపాయలు సంపాదించడం కోసం 1 month ఉద్యోగం చేస్తుంది తను. 1,50,000 సంపాదించడానికి 1 month ఉద్యోగం చేస్తుంది. సో అర్థం చేసుకోవాలి బహుశా. అండ్ మళ్ళీ డిజిటల్ యాడ్స్ నా షాపింగ్కి వస్తాయి అనుకోండి, అంతా కలిపి సరే ఒక 2 లక్షలు అనుకోండి. 2-3 పెద్ద ఇష్యూ కాదు, 2-3 లక్షలతో సంపాదించడం అంటే పెద్ద ఇష్యూ కాదు అంతే. సో తను ఎవరైతే పోర్ట్రేట్ చేస్తున్నారో రాంగ్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ తెలియాలి కదా అవి.